ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామదేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగుంసంస్తనూभिः వ్యశేమదేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः వ్యశేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో వరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. హరి ఓం. సో ద్వితీయ ముండకం ప్రథమ ఖండంలో మొదటి మంత్రం మనం లోకి ప్రవేశం చేశాం. మొదటి మంత్రంలోకి ప్రవేశించాం. తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాద్ విస్ఫులింగాః సహస్రశ ప్రభవంతే స్వరూపాః తథా అక్షరాత్ వివిధా సౌమ్యాభావాః ప్రజాయంతే తత్ర చ ఏవ అపియంతి. ఇది మంత్రం. ఇక్కడ ఆచార్యులు వారు ఏమన్నారంటే, ఈ కర్మఫల అంటే ఏదో అపర విద్యా విషయం కర్మఫల లక్షణం సత్యం. కర్మఫలాలు సత్యం అంటే ఏమిటి? చాలా కాలంగా కర్మఫలాలు ఉంటాయి. కర్మని బట్టి స్వర్గాలకు వెళ్తే చాలా సమయం వరకు అక్కడ ఆ కర్మని బట్టి స్వర్గంలో మీరందరూ ఉండడం, అక్కడ భోగించడం, అది సత్యమే. కానీ ఆపేక్షకమైనటువంటి సత్యం, రిలేటివ్ ట్రూత్, రిలేటివ్ రియాలిటీ, రిలేటివ్ పెర్మనెన్సీ. ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ పెర్మనెన్సీ. ఇది కాకుండా ఇదంతు పరవిద్యా విషయం పరమార్థత సంలక్షణత్వాత్ తదేతత్ సత్యం. ఏదైతే పరవిద్యకు విషయమైనటువంటి బ్రహ్మ విద్య ఉన్నదో అది శాశ్వతమైనటువంటి సత్యం, అంటే నిజమైన సత్యం. అది అంటే నిరపేక్షకమైనటువంటి సత్యం. యథాభూతం విద్యా విషయం. అది చెప్పేటువంటిది ఏమిటి? ఆ సత్యం ఎలా చెప్తుంది మనకి? యథాతథంగా ఉన్నటువంటిది. వస్తువు ఏదైతే వస్తువు ఉన్నదో, అసలు ఏ వస్తువు తీసుకున్నా కూడా దాన్ని మనం యథాతథంగా మనం అనుభవంలో తెచ్చుకోవటం లేదు. ఎందుకంటే ప్రతి వస్తువు కూడా బ్రహ్మలో, ఆ బ్రహ్మ చైతన్యంలో ఆరోపింపబడినటువంటి వస్తువులే. నామరూపాలు, గుణ, విశేషం, క్రియా, సంబంధాలు ఇవన్నీ మనం ఏం చూస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా సాపేక్షకమైనటువంటి సత్యములే, కానీ నిరపేక్షక సత్యం కాదు. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా చూస్తున్నావా అంటే కాదు, లేదు అని అర్థం చెప్పాలి. ఆన్సర్ ఉన్నది ఉన్నట్టుగా మనం చూడటం లేదు. వ్యావహారిక సత్యం వేరు. వ్యావహారిక సత్యం ద్వారా మనం వాడుకుంటున్నాం. కానీ ఇది వ్యావహారిక సత్యం కాదని చెప్పడానికి ఆ వ్యావహారికం అనే పదం జోడించాం కదా, అదే దానికి నిదర్శనం. ఈ వ్యవహారం అన్నాం అంటే నిజానికి ఇది కాదనమాట. వ్యావహారికంగా వాడుకుంటున్నాం కానీ
సత్యాన్ని ద్వారా చూస్తే అసలు అక్కడ వస్తువే లేదు, ఆ చూసేవాడు అంతకంటే లేడు. మరి ఉన్నది ఏమిటి అంటే అఖండమైనటువంటి బ్రహ్మతత్వం. అదే త్రిపుటికి అతీతం అంటాం మనం. సరే, ఆ విషయాలన్నీ ఇప్పుడు మనకు అనవసరం ఇప్పుడు చర్చించుకోవడానికి. తదేతత్ సత్యం యథాభూతం విద్యా విషయం అవిద్యా విషయత్వాచ అనృతం ఇతరత్ అత్యంత పరోక్షత్వాత్ కథం నామ ప్రత్యక్షవత్ సత్యం అక్షరం ప్రతిపద్యేరన్ ఇది దృష్టాంతం. సో ఈ సత్యం అనేటువంటిది నిరపేక్షకమైనటువంటి సత్యము, అది ఇంద్రియాలకు పూర్తిగా అతీతం కాబట్టి, ఇంద్రియ మనసు బుద్ధి ఇలాంటి వాటికి అన్నిటికీ అతీతం కాబట్టి, అది ప్రత్యక్షంగా దాన్ని అనుభవంలో తెచ్చుకోవడం, ప్రత్యక్షంగా దానికి ఒక అర్థాన్ని కల్పించుకోవడం అనేటువంటిది ఎలాగా అన్న దానికి శృతి ఒక ఉదాహరణ చెబుతున్నది. ఆ ఉదాహరణ ఈ మంత్రంలో ఇచ్చారు. ఏమిటది? యథా సుదీప్తాత్ సుష్టు దీప్తాత్ ఇత్థాత్ పావకాత్ అగ్నేః విస్ఫులింగాః అగ్ని అవయవాః సహస్రశః అనేకశః ప్రభవంతే నిర్గచ్చంతి స్వరూపాః అగ్నిసలక్షణాః ఏవ తథా ఉక్తలక్షణాదక్షరాద్ వివిధా నానా దేహ ఉపాధిభేదమనువిధీయమానత్వాత్ వివిధాః హే సౌమ్య భావాః జీవాః ఆకాశాదివ ఘటాది పరిచ్ఛిన్నాః సుషిరభేదాః ఘటాది ఉపాధి ప్రభేదమనుభవంతి. ఏవం నానా నామ రూపాకృత దేహ ఉపాధి ప్రభవం అనుప్రజాయంతే తత్రైవ తస్మిన్ ఏవ అక్షరే అపి యంతి దేహ ఉపాధి విలయం అనువిలీయంతే ఘటాది విలయమన్వివ సుషిర భేదాః. ఇంతవరకు ఒక వాక్యం. ఏమిటిది? యథా సుదీప్తాత్ సుష్టు దీప్తాత్ అంటే బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని నుంచి, ఇత్థాత్ పావకాత్ బాగా చక్కగా అసలు ఆ కర్రలు కూడా చాలా ఎండిపోయిన కర్రలు, ఆ ఎండిపోయిన కర్రలు మనం బాగా దగ్గర పేర్చి మనం భోగి మంట వేసినప్పుడు అదేంటి మనం ఏం చూస్తాం, అందులోంచి అగ్ని కణాలు పడతాయి. అగ్ని కణాలు ఇది ఉదాహరణ. సుష్టు దీప్తాత్ ఇత్థాత్ పావకాత్ అగ్నేః విస్ఫులింగాః అంటే అగ్ని యొక్క కణములు, మిణుగురులు ఏ విధంగా అయితే అవన్నీ కూడా ఏమిటి? అగ్ని అవయవాః. ఇవన్నీ కూడా అగ్ని యొక్క అవయవములే. అంటే ఏమిటి? అగ్ని యొక్క భాగములే, అగ్ని యొక్క భాగాలే అవన్నీ కూడా. అవి సహస్రశః అంటే అనేకశః ప్రభవంతే నిర్గచ్చంతి ఎన్నో నిప్పురవలు ఆ అగ్ని నుంచి బయటికి వచ్చి ఒక్కసారిగా బయట ఆకాశంలోకి వెళ్ళి అవన్నీ వెదజిల్లా పడతాయి. ఆ నిప్పురవలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇది ఉదాహరణ. నిర్గచ్చంతి ఇదేమిటి? ప్రతి కణము కూడా అగ్ని స్వరూపాః అంటే అగ్ని లక్షణాః. అంటే ఈ మూలంలో ఉన్నటువంటి అగ్ని లక్షణం ఏదైతే ఉన్నదో అంటే జ్వలింపజేసేటువంటి శక్తి, జ్యోతనం వెలుగుతున్నటువంటిది, తర్వాత జ్వలన శక్తి ఉన్నటువంటిది అగ్ని. అగ్ని వేడి, తర్వాత దహించేటువంటి శక్తి, తర్వాత వెలుగు అన్నీ ఉన్నాయి. ఈ అగ్ని కణాల యొక్క స్వరూపం ఏమిటి? అదే స్వరూపం. అగ్ని కణాల యొక్క స్వరూపం కూడా అదే. అందుకే ఒక అగ్ని కణం, ఒక రవ్వ, నిప్పురవ్వ వచ్చి మన చొక్కా మీద పడితే అది మండిపోతుంది కదా, మొత్తం కాలిపోతుంది అక్కడ. అది ప్లాస్టిక్ అలాంటి ఒక రవ్వ చాలు, మొత్తం అంటుకుపోతుంది, బట్టన్ని కూడా పాడైపోతాయి. అంటే ఈ మూలమైన అగ్ని అంటే ఆ కారణమైన అగ్ని ఏది, ఆ దానికున్న లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఈ నిప్పురవ్వ కూడా అదే లక్షణాలు ఉన్నాయి. దాన్ని స్వరూపాః అగ్ని లక్షణాః. అలాంటి లక్షణాలు, అగ్ని లక్షణాలతో ఉన్నటువంటి ఈ యొక్క అగ్ని నుంచి అనేక సహస్రశః అంటే అనేకశః ప్రభవంతే నిర్గచ్చంతి. ఏమిటి? అగ్ని కణములు, మినుగురులు ఎలాగైతే ఉద్భవిస్తాయో తథా ఉక్త లక్షణాత్ అక్షరాత్ పైన చెప్పబడినటువంటి అక్షర బ్రహ్మం నుంచి, పైన చెప్పబడింది కదా, ఇంతకుముందు చెప్పాం అక్షర బ్రహ్మతత్వం అంటే ఏమిటో, అటువంటి అక్షరాత్ వివిధాః నానా దేహ ఉపాధి భేదం అనువిధీయమానత్వాత్. ఇది ఇక్కడ చూడండి, ఈ ఉదాహరణలో కొన్ని లోపాలు ఉన్నాయి.
అగ్ని నుంచి నిప్పురవ్వలు ఎలా పుట్టాయో అదేవిధంగా బ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది, జీవులందరూ పుట్టారు. ఈ అన్న ఉదాహరణలో లోపం ఏమిటి అంటే, అగ్నికి అగ్ని రవ్వలకి ఏ విధంగా అయితే ఒక దూరం ఏర్పడిందో, అగ్నికణం దూరంగా ఉంది అగ్నికి, అప్పుడు చూస్తున్నప్పుడు ఆ లక్షణమైనప్పటికీ కూడా అగ్ని వేరు, అగ్ని కణం వేరు, వేరుగా కనబడుతున్నాయి మనకి. మరి బ్రహ్మతత్వం సర్వవ్యాపకం కదా, కాబట్టి అందులోంచే వచ్చాయి పుట్టాయి అగ్ని కణాలు అన్నప్పుడు ఈ ఉదాహరణలో కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే ప్రతి ఉదాహరణ కూడా, ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి ఉదాహరణ కూడా ఏదో ఒక విషయాన్ని సూచించడానికే ఉదాహరణ వాడతాం, కానీ పూర్తిగా తత్వాన్ని చెప్పడం అనేటువంటిది కష్టం. ఎప్పుడైతే పూర్తిగా తత్వాలను యథాతథంగా చెప్పడం అనేటువంటిది, నిర్వచనం చేయడం అనేటువంటిది కష్టమో అప్పుడే కదా ఉదాహరణ అనేది పట్టుకొస్తాం మనం. అది ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోగలిగితే ఉదాహరణ అనవసరం. కాబట్టి ఉదాహరణ అంటే ఏమిటి? ఆ తత్వాన్ని, ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం లేకపోతున్నాం కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి దాని కింద స్థాయిలో ఉన్నటువంటి ఉదాహరణ తీసుకుంటాం. ప్రతి ఉదాహరణలో కూడా ఒక విషయాన్నే సూచింపబడుతుంది, కానీ ఇతర రెండు విషయాలు సూచింపబడవచ్చు, కానీ పూర్తిగా ఒక ఉదాహరణ అనేటువంటిది క్షుణ్ణంగా ఆ తత్వాన్ని, ఆ ఉదాహరణ దేని సూచించడానికి ఆ ఉదాహరణ వాడుతున్నారో ఆ సూచింపబడినటువంటి వస్తువు పూర్తిగా అర్థం అవుతుంది ఉదాహరణ ద్వారా అంటే ఇంకా ఉదాహరణ అనవసరం, ఉదాహరణ నిజమైపోతుంది. అలా చెప్పగలిగితే ఇంక ఉదాహరణ అనవసరం కదా. అలా చెప్పలేకపోతున్నాం కాబట్టే దానికి అవగాహన కోసం ఉదాహరణ వాడుతున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ లిమిటెడ్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద ట్రూత్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, విచ్ ఈస్ బియాండ్ ది కెపాసిటీ ఆఫ్ కాయా వాచా మనస. ఇట్స్ ఇంపాసిబుల్ టు కంప్రహెండ్ బియాండ్ వర్డ్స్. హౌ టు బ్రింగ్ దట్ ఇన్ఎక్స్ప్లికబుల్ ట్రూత్ టు అవర్ కాగ్నిషన్ త్రూ అవర్ మైండ్ అండ్ సెన్సెస్ అనేటువంటి ప్రశ్న వస్తుంది. అది ఆ విధంగా వర్ణించడానికి వీలు కానటువంటి ఆ సూక్ష్మమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేయడానికి ఉదాహరణ వాడుతున్నాం. అంటే ఉదాహరణ ఈజ్ నాట్ కంప్లీట్, నో ఎగ్జాంపుల్ ఈజ్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్, అది చెప్పేది. ఏ ఉదాహరణ కూడా పూర్తిగా ఆ విషయాన్ని తెలియజేయదు, అందులో ఏదో లోపాలు ఉంటాయి, ప్రతి ఉదాహరణలోనూ ఏదో లోపాలు ఉంటాయి. కాబట్టి ఉదాహరణ అంటే ఏదో ఒక విషయాన్ని సూచించడానికి, ఒక అవగాహన తెచ్చుకోవడానికి పనికొస్తుంది, కానీ పూర్తిగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ఉదాహరణ పనికిరాదు. కాబట్టి ఇక్కడ ఈ లోపాలు ఉన్నాయి. ఆ భేదం అగ్నికణానికిను నిప్పుకి అగ్నికణానికి భేదం ఉన్నది. అలాగే ఒక కణానికి భేదాలు ఉన్నాయి. కాబట్టి ఉక్త లక్షణాత్ కానీ అటువంటి బ్రహ్మతత్వం, అక్షరతత్వం నుంచి వివిధ భావా అంటే జీవులు అనమాట. వివిధ ఎలా వచ్చింది? వివిధ అంటే ఈ భిన్నత్వం ఎలా వచ్చింది? ఉదాహరణ చెప్తున్నారు. నానా దేహ ఉపాధి భేదం అనువిధీయమానత్వాత్. అంటే ఆ జీవులకి చాలా శరీరాలు ఉన్నాయి. ఒక జీవికి ఒక శరీరం, అనేక జీవులు అనేక ఉపాధులు. ఈ ఉపాధులను దృష్ట్యా ఇవి పుడుతున్నాయి. ఉదాహరణ పూర్తిగా చెప్తాను, అర్థమవుతుంది. ఈ యొక్క ఉపాధుల కారణంగా ఈ ఉపాధుల నిమిత్తం చేసుకుని ఆ బ్రహ్మతత్వం ఏకమైనటువంటి వస్తువు అనేకంగా భాషిస్తున్నది. దేనివల్ల? ఉపాధుల వల్ల. పూర్తిగా చెప్తాను. నానా దేహ ఉపాధి భేదం అనువిధీయమానత్వాత్ వివిధాః ఏ సౌమ్య, ఓ సౌమ్యుడా, భావాః జీవాః ఆకాశాదివ ఘటాది పరిచ్ఛిన్నాః సుషిర భేదాః. ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు ఉపాధి అన్న వెంటనే మనకేమిటి? ఉపాధులు అందులోంచి సృష్టించబడ్డాయి అనుకుంటాం. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, కొండ ఉంది. ఇప్పుడు అసలు ఏమీ లేదు, ఆకాశం ఉన్నది. ఆ మట్టి ముద్దను తీసుకుని, జిగురు మట్టిని తీసుకుని ఒక కొండ తయారు చేశాను.
ఆ కొండ ఎప్పుడైతే సృష్టించబడిందో ఆ కొండలోని ఆకాశం కూడా ఉంది కదా, ఆకాశం. ఆ కొండలో ఉన్నటువంటి ఆకాశం సృష్టించబడింది అని అనుకుంటున్నాం. కాబట్టి కొండని మనం మట్టిని ఒక ఆకృతిని ఇచ్చాం, కొండ ఆకృతిని. ఆ లోపల ఉన్న ఆకాశము, బయట ఉన్నటువంటి మహాకాశము, ఈ రెండింటిని మనం వేరు చేసాం. వేరు చేసి ఆ కొండలు ఏర్పడినప్పుడు కొండలో ఉన్నటువంటి ఆకాశము బయట ఉన్నటువంటి ఆకాశానికి భిన్నమును అనుకుని, ఈ కొండలో ఉన్న ఆకాశము కార్యము అని, ఆ బయట ఉన్నటువంటి ఆకాశం కారణమని. చూడండి ఎంత మనం సంసారం తెచ్చుకున్నామో. ఒక ఉపాధి వల్లే ఈ మట్టి అలా కొండ ఆకృతిని చేయడం వల్ల వచ్చినటువంటి అన్ని సమస్యలు. అలా అప్పుడు మహాకాశం అంటే బయట ఉన్నటువంటి మహాకాశం కారణమని, ఇదేమో కార్యమని. ఏది లోపల ఉన్నటువంటి ఆకాశము. ఈ లోపల ఉన్న ఆకాశానికి ఒక పేరు పెట్టాను. ఏమిటది? ఘటాకాశము అని. పాట్ స్పేస్. ఘటంలో ఉన్న ఆకాశం కాబట్టి ఘటాకాశం. వరండాలో అంత జాగా లేదండి, వరండా స్పేస్ లేదు, లేదా బెడ్రూమ్ స్పేసు, కిచెన్ స్పేసు, వరండా స్పేసు, డ్రాయింగ్ రూమ్ స్పేస్ అంటాం. అది ఈ స్పేస్కి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి? కాబట్టి ఈ లోపల ఈ కొండలో ఉన్నటువంటి ఆకాశము కార్యము అని, ఆ బయట ఉన్నటువంటి మహాకాశం కారణం అని, ఇవన్నీ కూడా మనం కల్పించుకుంటున్నాం. దేనివల్ల? ఉపాధి వల్ల. కాబట్టి ఎన్ని కొండలు ఉన్నాయో అన్ని ఆకాశాలు ఏర్పడ్డాయి. సుషర భేదాహ అంటే ఆకాశ ఛిద్రాలు, అంటే ఆ లోపల ఆకాశ ఛిద్రాలు మొక్కలు ఒకే ఆకాశం నుంచి. సుషర భేదాహ ఘటాది ఉపాధి భేదం భేద ఘటాది ఉపాధి ప్రభేదం అనుభవంతి. అంటే ఒకటే ఆకాశం ఇప్పుడు ఎన్ని అయింది? ఎన్ని కొండలు ఉన్నాయో అన్ని కొండల్లోనూ ఆకాశం వచ్చింది. అంటే అన్ని ఆకాశాలు పుట్టేయా. చూడండి, బహువచనం వాడుతున్నాను. అన్ని ఆకాశాలు పుట్టాయి. సుషర భేదాహ. ఈ క్యావిటీ, స్పేస్ క్యావిటీస్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. ఇవన్నీ పుట్టాయి అనుకుంటారు. ఇవన్నీ పుట్టేయి. ఇది పుట్టేయి, ఇది కార్యం, ఇది ఎఫెక్ట్, దీనికి కారణం అనేటువంటి మహాకాశము. ఈ ఘటాకాశం అని ఊరుకోకుండా అందులో మన బంగారం పెడితే అది బంగారు కొండ అని, వెండి పెడితే వెండి కొండ అని, నీళ్లు పోస్తే నీటి కొండ అని, ధాన్యం పోస్తే ఆ ధాన్యపు ఉన్నటువంటి బియ్యం ఉన్నటువంటి కొండ అని, ఆ లోపల ఏం వస్తువుని పెట్టామో ఆ ఆకాశము, ఆ లోపల ఘటాకాశము అంటే ఘటంలో ఉన్న ఆకాశము, అందులో పదార్థం, ఆ పదార్థాన్ని కూడా మనం ఆ ఘటంతో జోడించి ఆ ఘటానికి ఒక విశేషణాన్ని జోడించి ఒక విశేషణం తగిలిస్తాం. అంటే ఒకటే తత్వము అనేకంగా అనిపిస్తున్నది, కానీ యాక్చువల్గా అక్కడ ఏమిటి? నిజాన్ని చూస్తే అసలు ఏ కొండ బయటికి ఏ ఆకాశమో పుట్టలేదు. పుట్టినట్టుగా ఒక భ్రమ కనబడుతున్నారు. అదే అంటున్నారు. అంటే భేదాలను అనుసరించి, శరీరాలు అనేటువంటి ఉపాధులను అనుసరించి ఉండడం వల్ల ఇవి వివిధంగా పుడుతున్నాయి. ఇంకా ఉదాహరణ ఏమిటి? కొండలు ఎగ్జాంపుల్ చెప్పారు. ఘటాది పరిచ్ఛిన్నా సుషర భేదా ఘటాది ఉపాధి ప్రభేదం అనుభవంతి. కాబట్టి ఇప్పుడు ధ్యానంలో ఒక ధ్యానం ఉన్నది. ఆ ధ్యానంలో కూర్చుని ఈ పంచకోశాలు విలీనం చేసుకోవాలి. అంటే అవన్నీ కూడా కరిగిపోతున్నట్టుగా ధ్యానం చేయమన్నారు. శరీరం అనేటువంటిది విలీనం అయిపోతున్నది, ప్రాణము డిసింటిగ్రేట్ అవుతున్నది, మనసు అలా విడిపోతున్నది, విలయం అవుతున్నది, బుద్ధి విలయం అవుతున్నది. లయం ఒక ధ్యానం చేయగా ఈ ఉపాధులతోటి ఆకాశ స్వరూపమైనటువంటి, అంటే ఆకాశవత్, ఆ శుద్ధ చైతన్యం ఏదైతే ఉన్నదో
క్రమక్రమంగా దీంతో సంబంధం పోతుంది. అంటే ఈ ఉపాధులు లేకుండా నా అస్తిత్వం ఎలా ఉంటుందో అది అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మనకి భయం, శరీరం లేకుండా నేను ఎలా ఉంటానండి అనే భయం. నా స్థితి ఎలా ఉంటుంది? శరీరమే అనుకుంటాం, ప్రాణం ఉండదు, మనసు లేకుండా, బుద్ధి లేకుండా, తర్వాత బుద్ధి లేకుండా అంటే బుద్ధి అనేటువంటి ఉపాధి లేకుండా, తర్వాత ఆ కారణ శరీరం కూడా పోతుంది. అన్నీ పోయిన తర్వాత ఆ శుద్ధ చైతన్యం మిగులుతుంది కదా, అది నేనే కదా. నా అస్తిత్వం ఎలా ఉంటుంది అప్పుడు? అప్పుడు మనకు తెలుస్తుంది, నాలో ఉన్నటువంటి చైతన్యానికి అసలు పరిధులు లేవు, ఉండడానికి అవకాశమే లేదు. కానీ అందులో ఆ ఉన్నటువంటి ఒకటే ఆకాశంలో ఏ విధంగా అయితే ఇన్ని చిత్రాలు కొండలు ఏర్పడ్డాయో, కొండల వల్ల వీటిని కార్యములని, కారణం ఒకటని, కార్యాలు అనేకమని, ఈ సంసారం మనం సృష్టించుకుంటూ పోతున్నాం కదా. ఏవం, ఈ విధంగా నానా నామరూపకృత దేహ ఉపాధి ప్రభావం అనుప్రజాయంతే. అదేవిధంగా ఈ నానా విధాలైనటువంటి ఉపాధులను అనుసరించి ఏ విధంగా అయితే ఉద్భవిస్తున్నాయో అలాగే అదే విధంగా నామము రూపము అనేటువంటి వాటితోటి ఈ తయారు చేయబడినటువంటి దేహములు అనేటువంటి ఉపాధులు ద్వారా జీవులు అనేటువంటి వాళ్ళు పుడుతున్నారు. నానా నానా నామ రూపకృత దేహ ఉపాధి ప్రభావం అనుప్రజాయంతే. ఎవరు? జీవులు. ఎలా పుడుతున్నారు? ఈ దేహం అంటే ప్రత్యేక దేహంలో ఆ చైతన్యం ఉన్నది, శుద్ధ చైతన్యం, కూటస్థ చైతన్యం. ఆ కూటస్థ చైతన్యం మళ్ళీ వృత్తిలో ప్రతిబింబించే చిదాభాసం అవ్వడం, అది జీవుడిగా పరిణమించడం. ఇది పరిస్థితి మనది. కాబట్టి అనేకంగా ఒకటే వస్తువు అనేకంగా పుడుతున్నారు, ఇక కనబడుతున్నాయి. వాటిని మనం జన్మ అంటున్నాం. ఈ అగ్నిను అగ్ని కణాల ఉదాహరణలో ఈ తేడా ఉంది, అక్కడ దూరం ఉన్నది. కాబట్టి ఈ అవచ్ఛేదవాదం అనేటువంటిది వాడుకోవాలి. ఈ అవచ్ఛేదవాదంలో కొన్ని ఇబ్బందులు పోతాయి, కానీ కొన్ని అవచ్ఛేదవాదంలో కొన్ని అర్థం కావు. కాబట్టి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రతిబింబవాదం పట్టుకొచ్చారు. ప్రతిబింబవాదము ఇలా వాదాలు అన్ని ప్రక్రియలు అవన్నీ కూడా నిన్న మనం చెప్పుకున్నాం కదా, వేదాంత ప్రక్రియలు అవన్నీ కూడా. కేవలం ప్రక్రియలను అర్థం చేసుకుని మనం ఏదో బుద్ధిలో అర్థం చేసుకు సరిపోదు, బాగా ధ్యానం చేయాలి. రోజు ఉదయం లేచి ఎంత వీలుంటే అంత, మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు వీలుంటే అప్పుడు బాగా ధ్యానం చేయాలి. తత్ర ఇచ్చ ఏవ తస్మిన్నేవ అక్షరే అపి యంతి. ఈ ఉపాధులన్నీ కూడా అందులోనే కలిసిపోతాయి. మళ్ళీ ఇప్పుడు మట్టి నుంచి కొండలు వచ్చాయి, ఆ కొండలన్నీ నశిస్తాయి, మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి. అదేవిధంగా ఈ ఉపాధులన్నీ ఆ ఉపాధులు ఎలా పుట్టేయి, ఆ లోపల ఉన్నటువంటి ఆకాశాన్ని, కొండలో ఉన్న ఆకాశానికి పేరు పెట్టి అది ఎలాగైతే అది పుట్టిందని ఎలా అంటున్నామో, ఆకాశం పుట్టలేదు కదా అక్కడ. కొండాకాశం ఘటాకాశం పుట్టిందా? పుట్టలేదు కదా, కానీ పుట్టింది అంటున్నాం. అందుకే ఎప్పుడైతే శరీర తాదాత్మ్యం మనం దాటుతామో అనుభవరీత్యా, మా గురుదేవులు అంటూ ఉండేవారు, స్వామి చిన్మయేంద్రుల వారు, ఎవరన్నా వెళ్ళి పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే అంటే ఐఎమ్ నెవర్ బాన్ అంటూ ఉండేవారు ఆయన. అసలు జన్మే లేదు అక్కడ. నేను ఎలా ఉన్నాను, నా చుట్టూ ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా. ఆ ఏర్పడినప్పుడు నేను జన్మ అంటున్నాను, అవి పోయినప్పుడు మృత్యువు అంటున్నాను.
తత్ర చేవ తస్మిన్నేవ అక్షరే అపి యంతి, అందులో విలీనం అవుతాయి. దేహ ఉపాధి విలయం అనువిలీయంతే. ఈ దేహము ఉపాధులు అందులో అన్ని పుడతాయి, మళ్ళీ అదే అక్షర బ్రహ్మలో ఆ దేహాల అనేటువంటి ఉపాధులన్నీ కూడా నశించి విలీనం అవుతాయి. ఘటాది విలయం అన్వివ సుషర భేదా. ఏ విధంగా అయితే ఆ సుషర భేదాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఘట చిత్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఘటంలో ఉన్నటువంటి ఆకాశాలన్నీ ఘటం పోయినప్పుడు ఆ లోపల ఉన్న ఆకాశం ఆ సమష్టి ఆకాశంలో కలిసిపోయింది అంటాం. అసలు కలిసిపోవడం ఏమిటి? ఇది కూడా ఒక భాషే. ఆ లోపల ఉన్న ఆ ఘటాకాశము మహాకాశంలో కలిసిపోయింది అంటాం. అది ఎప్పుడు విడినట్టు, విడిపోయినట్టు ఎప్పుడు? ఎప్పుడు విడవలేదు, ఎప్పుడు సెపరేట్ అవ్వలేదు కదా. మహాకాశంతో ఉంది కదా ఎప్పుడు కూడాను. ఉన్నది ఒకటే కదా. కానీ అర్థం చేసుకోవడానికి అని చెప్పి మనం ఈ పాదాలు పదజాలాలు వాడుతుంటాం. ఇప్పుడు చూడండి, ఆకాశమే నా స్వరూపం అనుకోండి, అంటే బ్రహ్మస్వరూపం ఆకాశం. అది సర్వవ్యాప్తమైనది, అది ఒకటే వస్తువు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అసలు అప్పుడు గతి ఎక్కడుంది? గతి నేను గతిని చెందుతున్నానా, పొందుతున్నానా, లేదా గతి నాలో ఉన్నదా, ఆరోపించబడిందా? అంటే గతియే నాలో ఆరోపింపబడింది. రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళింది ఆ రోజుల్లో. నానా అవస్థపడి రైలు ఎక్కి చాలా దూరం, అక్కడ నార్త్ ఇండియా నుంచి ఎక్కడో, లక్నో ఎక్కడో వెళ్ళి, మొత్తానికి పాపం వెళ్ళి కష్టపడి ఆ ఆతృత, భగవాన్ చూద్దామని ఆతృత అక్కడికి వెళ్ళింది ఆవిడ. వెళ్ళిన తర్వాత పాపం ఏదో భగవంతుడికి చెప్పుకుందాం, భగవానికి నేను అంత దూరం నుంచి వచ్చాను అంటే కొంచెం ఏదో ఎక్స్ట్రా నవ్వు, ప్రేమగా పలకరిస్తారేమో, ఎక్స్ట్రాగాను సంతోషిస్తారేమో నా భక్తికి అనుకుందాడు పాపం. మాటల్లో వచ్చి, భగవాన్ నేను లక్నో నుంచి వచ్చాను, చాలా కష్టపడి వచ్చాను, రైలు ఎక్కాను, ఇన్ని రోజులు, ఆ రోజులో 4-5 రోజులు ఎంతో మొత్తాన్ని కష్టపడి వచ్చాను మీ దగ్గరికి, నేను లక్నో నుంచి వచ్చాను, చాలా కష్టపడి వచ్చానని చెప్పింది ఆవిడ. ఆయన ఏమన్నా సార్, సెల్ఫ్ డజంట్ మూవ్ అన్నాడు ఆయన. ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళదు, అది ఉన్నది ఒకటే ఒకటే చోట ఉంటుంది అన్నాడు ఆయన. వీడికి అర్థమే కాలేదు. నేను అంత కష్టపడి ప్రయాసపడి అంత దూరం నుంచి వస్తే ఏదో కొంచెం ఫోన్లే తృప్తిగా ఉంటుంది, మంచి 4 మంచి మాట్లాడతారేమో అని అనుకుంటే, మంచి మాటలు, ఆత్మకి అసలు ఎక్కడా గతి లేదంటే, గతి అంటే మూమెంట్. వాళ్ళ స్థాయి నిజానికి నిజానికి అదే నిజం. అంటే గతులన్నీ నాలో ఉన్నాయి, కానీ నేను శరీరంలో కూర్చుని కదలటం లేదు, నాలో శరీరాలు కదులుతున్నాయి. ఇది ఆ లోపల ఒక సాధన ద్వారా అనుభవం తెచ్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా అందులోంచే. అంటే పుట్టుక మన నిజమే అంటే పుట్టడం కూడా కాదు, పుట్టడం లేదు, మరణం లేదు, రెండు మిథ్యే. ఇది నిజానికి అది లేదు కదా. ఘటాకాశం పుట్టలేదు, ఘటాకాశం విలీనం అవ్వలేదు, అయినా వాడుతున్నాం పదాలు. యథా ఆకాశస్య సుషిర భేద ఉత్పత్తి ప్రళయ నిమిత్తత్వం ఘటాది ఉపాధికృతమేవ తద్వద్ అక్షరస్యపి నామరూపకృత దేహ ఉపాధి నిమిత్తమేవ జీవోత్పత్తి ప్రళయ నిమిత్తత్వం. ఏ విధంగా అయితే ఆకాశంలో ఉన్నటువంటి సుషిర భేదములు, అంటే ఈ ఆకాశంలో ఉన్నటువంటి ఈ కన్నాలు, అంటే కొండల్లో ఏర్పడినటువంటి ఈ కన్నాలు అంటే ఏవైతే ఛిద్రాలు ఎలాగైతే ఏర్పడడానికి నిమిత్తం ఏమిటి అంటే సుషిర భేద ఉత్పత్తి ప్రళయ నిమిత్తత్వం. అది యథా ఆకాశస్య సుషిర భేద ఉత్పత్తి ప్రళయ నిమిత్తత్వం ఘటాది ఉపాధికృతం ఏవ.
అంటే ఈ ఆకాశంలోంచి ఈ ఘటాకాశములు ఛిద్రాలన్నీ ఏర్పడడం అనేటువంటిది కార్యం అనేటువంటిది జరిగింది, అది కారణం అనుకుంటే వీటన్నిటికి పుట్టడానికి నిమిత్తం ఏమిటి అంటే ఉపాధులే నిమిత్తం. కానీ నిజానికి ఆ ఆకాశం నుంచి మరో ఆకాశం ఏమి పుట్టలేదు, ఉపాధుల వల్ల ఏర్పడ్డాయి. ఏర్పడితే ఆ విధంగా ఇక్కడ ఘటాకాశం పుట్టింది అని అనుకుంటున్నా. కానీ దీని నిమిత్తం ఏమిటి? ఘటాది ఉపాధి కృతమేవ. అదే. సో ఆకాశ ఛిద్రాలు ఉత్పత్తికి ప్రళయానికి నిమిత్తం ఏమిటి అంటే ఘటములు. ఘటంలో ఘటలు కుండలు తయారు చేయడమే. కుండలు తయారు చేస్తే ఆ లోపల ఉన్నటువంటి ఆ ఘటాకాశం ఏర్పడింది, దానికి జన్మకి కారణమైంది. ఏది? ఘటం. ఉపాధి కృతమేవా. ఉపాధులే అంటే పుట్టుక నాశనం వల్ల ఎలా జరుగుతుందో అదే విధంగా అక్షరస్యపి అంటే పుట్టడం అంటే కొండ తయారు చేస్తే ఆకాశం పుట్టింది, కొండ పగిలిపోతే ఆకాశం ముక్తి చెందింది. ఈ రెండు అర్థాలు. కొండ సృష్టించాం, ఆకాశం పుట్టింది. కొండ పగలగొట్టాం, ఆకాశం విలీనం అయిపోయింది. అసలు ఈ రెండు పదజాలాలు మనం ఏదైతే వాడుతున్నామో నిజానికి అవి కరెక్ట్ కాదు. కానీ మనం అర్థం చేసుకోవడానికి వాడుక కోసం వాడుతున్నాం. తద్వద్ అక్షరస్యపి నామరూపకృత దేహోపాధి నిమిత్తమేవ జీవోత్పత్తి. అలాగే అక్షరతత్వానికి ఈ నామరూపాలతో ఏర్పడినటువంటి ఉపాధులు ఉన్నాయి కదా, ఆ ఉపాధులే జీవోత్పత్తికి కారణము. ఉత్పత్తి ప్రళయ నిమిత్తత్వం. ఉపాధులు ఏర్పడ్డాయి, శరీరం ఏర్పడింది. ఏర్పడితే అందులో చైతన్యం తాదాత్మ్యం చెంది అక్కడ జీవుడు పుట్టాడు, మళ్ళీ వాటికి ప్రళయం కారణం. ఉపాధులే ఆ విధంగా సృష్టిస్తున్నాయి. ఇది చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇది ప్రక్రియ. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఈ ఉదాహరణ ద్వారా మనకి ఈ అగ్ని కణములు ఉదాహరణ అంటే అందులో విలీనం అవుతున్నాయంటే ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని 2 ఉదాహరణలు మనకు చెప్పారు. ఎవరు? ఆచార్యులు వారు. నామరూప బీజభూతాద్ అవ్యాకృతాఖ్యాత్ స్వవికారపేక్షయా పరాత్ అక్షరాత్ పరం యత్ సర్వ ఉపాధిభేదవర్జితం అక్షరస్యైవ స్వరూపం ఆకాశస్యైవ సర్వమూర్తివర్జితం నేతి నేతి ఇత్యాది విశేషణం వివక్షన్ ఆహా. ఇప్పుడు ఈ అక్షర పరబ్రహ్మం గురించి చెప్పాలి. శృతిమాత యొక్క లక్ష్యం ఏమిటి? ఆ అక్షర బ్రహ్మతత్వం గురించి చెప్పాలి. అది ఏ అక్షరము? ఇందాకలో మనం అనుకున్నాం 2 అక్షరాలు ఉన్నాయనుకున్నాం. ఒకటి సత్యము, శాశ్వతమైనటువంటిది. ఏది? ఒకటి నిరపేక్షకమైనటువంటి సత్యం, సాపేక్షకమైనటువంటి సత్యం. సరేనా? ఇక్కడ జాగ్రత్తగా వినండి. నామరూప బీజభూతాత్ అవ్యాకృతాఖ్య. ఈ సమస్తమైన నామరూపములకు కారణం ఏమిటి? మాయ. మాయ అంటే ముడి పదార్థం, మెటీరియల్ కాజ్ ఆఫ్ ద యూనివర్స్, ముడి పదార్థం. ఈ మాయ అంటే దానికి మరొక పేరేమిటి? అవ్యాకృతము. అంటే బీజ రూపంలో ఉన్నటువంటి స్థితి. మొదటి బీజ రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఒక విత్తనం ఉంది, వటవృక్షం విత్తనం ఉంది, చిన్న విత్తనం. అదే ఆ విత్తనంలో ఈ వటవృక్షం అంతా దాగి ఉంది. అంటే ఉద్భవించబోయేటువంటి వటవృక్షం, దానికి ఎన్ని కొమ్మలు ఉంటాయి, దాని ఆకృతి ఏమిటి, ఎలా ఉంటుంది, అన్నీ కూడా బీజంలో దాగి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ బీజంలో ఈ వృక్షం అంతా దాగి ఉంది కదా, కాబట్టి ఆ బీజ అవస్థని అవ్యాకృతము అంటాం. వ్యాకృతం అంటే ఎక్స్పాన్షన్, వ్యాప్తి చెందడం, బయటపడడం, వ్యక్తం కావడం. అవ్యాకృతం అంటే బీజ రూపంలో ఉన్నటువంటిది. కాబట్టి అందులోంచి ఈ సమస్తమైనటువంటి నామరూపాలు పుట్టాయి. ఎందులోంచి? మాయా నుంచి. సో
ఈ నామరూపాలు ఎక్కడి నుంచి పుట్టాయి? మాయ నుంచి పుట్టాయి, మూల ప్రకృతి నుంచి పుట్టాయి. అది అవ్యాకృతము అన్నారు. అవ్యాకృతం కరెక్టా? ఇప్పుడు దానికి మరో పేరు అక్షరం. దేనికి? మాయకి. అదేమిటండి అక్షరం అంటారు? దేని దృష్టి అక్షరం? మాయ నుంచి ఉద్భవించినటువంటి నామరూపములు అనేటువంటి కార్యముల దృష్ట్యా తన కారణమైనటువంటి మూల ప్రకృతి అక్షరము. అది మళ్ళీ చెప్తాను. ఈ అక్షరం నుంచి అంటే మూల ప్రకృతి, మూల ప్రకృతి కారణం. ఆ కారణం నుంచి కార్యములు ఏం పుట్టాయి? నామరూపాలు పుట్టాయి. అంటే నామరూపాలకి కారణం ఏమిటి? మూల ప్రకృతి. కాబట్టి ఈ మూల ప్రకృతికి మరో పేరు అక్షరం, సాపేక్షికం. అక్షరం అక్షరం ఎలా అయింది అంటే తన కార్యములు ఏవైతే ఉన్నాయో, అంటే తన నుంచి ఉద్భవించినటువంటి నామరూపాలు ఏవైతే ఉన్నాయో, ఈ నామరూపాలు కార్యములు తమ నామరూపాల దృష్ట్యా తన కారణమైనటువంటి ఆ యొక్క మూల ప్రకృతి అక్షరం అని పిలువబడుతుంది. అవునా? సో నామరూప బీజభూతాత్, నామరూపములకి బీజభూతంగా ఉన్నటువంటి అవ్యాకృతమైన దేనైతే అంటామో అది స్వవికార అపేక్షయా పరాత్. అదేమిటది? తమ వికారముల నుంచి, అంటే తమ కార్యములని వికారములు, తమ వికారముల దృష్ట్యా, ఆ వికారాలని దృష్టి పెట్టుకుంటే, దాని దృష్ట్యా చూస్తే తన కారణం అనేటువంటిది ఈ కార్యమునికి పరమైనటువంటిది కదా, కార్యానికి పరమైనటువంటిది కదా కారణము. కాబట్టి తమ వికారాల దృష్ట్యా చూస్తే అది పరం, దాన్ని పరం అన్నాడు. దాన్ని పరం. ఆ పరాత్ అక్షరాత్, అది అక్షరం. దేనికి? అంటే కార్యముల దృష్ట్యా కారణం అనేటువంటిది అక్షరం, కార్యములకి కారణం అనేది పరం. ఇప్పుడు మట్టి ఉంది, మట్టి నుంచి అన్ని పుట్టాయి, కుండలు, కూజాలు, ప్లేట్లు, కప్పులు అన్ని పుట్టాయి. ఇవన్నీ ఏమిటి? మట్టి యొక్క కార్యములు. వీటి కారణం ఏమిటి? మట్టి. సో మట్టిని పరము, అక్షరము అన్నాం. అంటే ఏమిటి? మట్టి నశించటం లేదు, మట్టి నుంచి పుట్టినటువంటి కార్యములైనటువంటివి ఏవైతే ఉన్నాయో, ఈ కొండ, కూజ ఇలాంటివి, వాటి దృష్ట్యా వాటి కారణం ఏమిటి అయినటువంటి మట్టి ఈ కార్యముల కన్నా పరమైనటువంటిది, అంటే శ్రేష్టము, అదే సూక్ష్మమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. కారణమైనటువంటిది అంటే పరమైనటువంటిది. కాబట్టి స్వవికారములు ఏవైతే ఉన్నాయో స్వవికార అపేక్షయ వాటి దృష్ట్యా పరాత్ అక్షరాత్ పరం, దానికి అలాంటి అక్షరానికన్నా పరమైనటువంటిది. ఈ అక్షరం ఏదైతే ఉన్నదో అవ్యాకృతం అనేటువంటిది, మాయా అవ్యాకృతము బీజభూతమైనటువంటి అక్షరం ఏదైతే ఉన్నదో దానికి కూడా పరమైనటువంటిది, అంటే దానికి ఇంకా పైన ఉన్నటువంటిది. అక్షరాత్ పరం యత్ సర్వ ఉపాధి భేదవర్జితం. ఆ అక్షరానికి, అంటే ఈ అక్షరం కన్నా పైన ఉన్నటువంటి అక్షరం, అంటే రెండు అక్షరాలు ఉన్నాయి. ఒకటి సాపేక్షకమైనటువంటి అక్షరం, రెండవది నిరపేక్షకమైనటువంటి అక్షరం. ఒకటి అక్షరం ఏమిటి? మూల ఉపాధి ద్వారా మాయ అనేటువంటిది అక్షరము. ఎందుకని అంటే ఈ మాయ అనేది బ్రహ్మ ఆశ్రయ శక్తి, బ్రహ్మాశ్రయీ శక్తి మాయ. ఈ రెండు కూడా దీని ప్రకృతి అంటాం, మూల ప్రకృతి, ఆయన పురుషుడు అంటాం. ఈ రెండు కూడా ఏమిటి? విద్ధి అనాది ఉభౌ, కృష్ణుడు అంటాడు భగవద్గీతలో. ఈ ప్రకృతి పురుషులు ఇద్దరు అనాదియే. కాబట్టి ప్రకృతి మాయ అనేది, మాయకి ఎప్పుడు కూడా నాశనం ఉండదు. మాయా కార్యములు నశింపబడతాయి కానీ మాయ ఎప్పుడు నశింపబడదు, అది ఎప్పుడూ ఉంటుంది. అది బ్రహ్మాశ్రయీ శక్తి, అది మూల కారణం, మెటీరియల్ కాజ్ ఆఫ్ ద యూనివర్స్. అది అక్షరం. కానీ ఆ అక్షరానికన్నా పైన ఉన్నటువంటి పరం ఏదైతే ఉన్నదో ఆ స్వభావం ఏమిటి? అందులో ఉపాధి వర్జితం. ఈ ఉపాధి భేదములు ఏమీ లేదు అందులో, ఆ పరంలో. ఏ పరంలో? ఆ అవ్యాకృతము మాయ అనేటువంటి అక్షరం కన్నా పైన ఉన్నటువంటి పరమైనటువంటిది ఏదైతే ఉన్నదో
అందులో ఆ తత్వంలో అసలు ఉపాధులే లేవు. కాబట్టి సర్వభేద ఉపాధి వర్జితం, సర్వ ఉపాధి భేద వర్జితం అక్షరస్య ఏవ స్వరూపం. అది శుద్ధమైనటువంటి అక్షర స్వరూపం. కాబట్టి అక్షర అంటే పరాత్ పరహ అంటాం. పరాత్ పరుడు. ఇక్కడ పరాత్ పరహ అంటే పరం కన్నా పైన ఉన్నటువంటి వాడు. ఈ పరం ఏమిటి? మూల ప్రకృతి. మూల ప్రకృతి కన్నా పైన ఉన్నటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి వాడు. దాన్ని పరాత్ పరహ అంటాం. ఇక్కడ అక్షరాతం పదం వాడారు. అటువంటి భేదములు, ఏ భేదము లేనటువంటి అక్షరతత్వం ఉన్నది కదా, ఆ అక్షరము ఈ మూల ప్రకృతిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రకృతికి, నామరూపాలకి మూల ప్రకృతిగా, మూల కారణంగా వ్యవహరిస్తున్నటువంటి అవ్యాకృతమైనటువంటి మాయ ఏదైతే ఉన్నదో, ఆ మాయకి కూడా అవతల ఉన్నటువంటిది అక్షరము. ఈ అక్షరం వేరు, ఆ పైన అక్షరం వేరు. ఆ అక్షరం అనేటువంటిది అసలు భేదములు లేవు, ఉపాధులే లేవు అందులో. అది నిరుపాధకమైనటువంటిది. అది చెప్తున్నారు ఇక్కడ. అటువంటి అక్షరస్య ఇవ స్వరూపం. అది ఎలాగా? ఆకాశస్య ఇవ. కాబట్టి ఆకాశం మీద ధ్యానం చేయమన్నారు మన వాళ్ళు. ఆకాశం మీద ధ్యానం అంటే నేను ఆకాశాన్ని అనుకోండి. మరి ధ్యానం నా స్వరూపం అసలు అసలు ఈ శరీరం మీద కొంచెం కొద్ది కొద్దిగా మమకారము, మోహం తగ్గుతూ ధ్యానంలో మనం అంటే అంతకన్నా బాగా శుద్ధిగా చేసుకుంటూ లోపల ధ్యానం చేస్తూ ఉంటే అసలు ఈ ఆకాశతత్వమే నా స్వరూపము అనేటువంటి ఒక అవగాహన ముందు వస్తుంది. అంటే ఆకాశతత్వంలాగా ఉంటుంది. ఆకాశవత్ అని ప్రత్యేకం, వత్ ప్రత్యయం వాడుకోవాలి. వత్ అంటే వలే, ఆకాశము వలే. ఎందుకంటే ఆకాశం జడం కదా. కానీ మంచి ఉదాహరణ బ్రహ్మని, ఆ పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి దగ్గరగా ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే ఆకాశం. ఆకాశము నిర్లిప్తము, అందులోనే ఉంటాయి, అన్నీ అందులోనే పుడుతున్నాయి, అందులోనే ఉంటాయి, పుడతాయి, ఉంటున్నాయి, వాళ్ళు అందులో విలీనం అయిపోతాయి. కాబట్టి ఆకాశం అనేటువంటిది, అందుకే ఆకాశము ఉదాహరణ. ఎందుకంటే ఆకాశము అన్నటువంటి పదం వింటూనే మనకి ఆ బ్రహ్మస్వరూపం అంటే నా స్వరూపం వ్యవహార శూన్యం అని తెలుస్తుంది. కాబట్టి అక్షరస్యైవ స్వరూపం ఆకాశస్యైవ సర్వమూర్తి వర్జితం. ఎటువంటి రూపములు లేవు ఆకాశం, అన్ని రూపాలకు ఆధారం, కానీ అందులో ఏ రూపాలు లేవు. సర్వమూర్తి వర్జితం. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అక్షరతత్వాన్ని నేతి నకారాత్మకంగా చెప్పడం వేరు, సకారాత్మకంగా చెప్పడం వేరు. ఉన్నటి వస్తువు ఇది ఏం చెప్పలేం. చెప్పచ్చు. ఎలా చెప్పాలి? ఈ నకారాత్మకమైనటువంటి భాషలో అంటే లేదు నైతి అనేటువంటి భాష ప్రయోగం చేసి ఆ బ్రహ్మతత్వాన్ని వర్ణించవచ్చు. అది ఎలాగో చెప్పలేను, అది ఎలాంటిదో చెప్పలేను. దానితో పోల్చి చూడడానికి ఏ వస్తువు లేదు, కానీ అది ఏది కాదో చెప్పగలను. సో ఏది కాదో అనేటువంటి భాష ద్వారా ఆ బ్రహ్మతత్వాన్ని తెలియజేయగలమేమో, కానీ బ్రహ్మ ఇలాంటిది అని తెలియజేయడానికి అనుభవం కావాలి. చెప్పుకోవచ్చు సత్యం, జ్ఞానం, అనంతం అని. సత్యం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, అనంతం అంటే ఏమిటి, అవి చెప్పుకోవచ్చు. అనుభవం రాదు. కాబట్టి నేతి ఇది కాదు అంటే ఒకటి రెండు సార్లు నేతి అని 2 సార్లు ఏమంటారంటే, ఒక నేతిలో సమస్తమైనటువంటి స్థూల జగత్తును త్యాగం చేయాలి. అంటే స్థూల జగత్తుతోటి తాదాత్మ్యం అనేటువంటిది వదులుకోవాలి. స్థూల జగత్తు. మరో నేతి సూక్ష్మమైనటువంటి జగత్తుని కూడా త్యాగం చేయాలి. విశేషణం వివక్షన్ ఆహా, ఇది చెప్పాలని ఈ విధంగా ఇలాంటి విశేషణాలతో కూడుకున్నటువంటి నేతి ఎటువంటి రూపము లేనటువంటిది, ఇది కాదు నేతి అనేటువంటి
పదజాలంతో వర్ణింపబడినటువంటిది అయినటువంటి అక్షర పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని గురించి వివక్షన్ శృతి చెప్పాలనుకుంటున్నది. వివక్షన్ ఆహా, ఆ అక్షరతత్వం గురించి చెప్పాలని శృతి యొక్క అభిప్రాయం. ఈ అక్షరం కాదు. ఈ అక్షరం అంటే ఏమిటి? ప్రకృతి, మూల ప్రకృతి. ఆ అక్షరం అంటే ఏమిటి? ఈ అక్షరానికి మీదుగా పైగా ఉన్నట్టు సూక్ష్మంగా అది దాని వివక్షన్ ఆహా, ఆ స్వరూపాన్ని శృతి చెప్పబోతున్నది. కాబట్టి ఈ మంత్రం ఇంకా రెండవ మంత్రం చెప్పబోతున్నది. దివ్యో హ్యమూర్త పురుష స బాహ్యాభ్యంతరో హ్యజః అప్రాణో హ్యమనాః శుభ్రో హి అక్షరాత్ పరతః పరః. దివ్యో హ్యమూర్త పురుష స బాహ్యాభ్యంతరో హ్యజః అప్రాణో హ్యమనా శుభ్రో అక్షరాత్ పరతః పరః. ఇది మంత్రం. ఇప్పుడు ఏమిటి? ఈ నేతి భాషలో చెప్తున్నారు. అది ఏమిటి అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం, సచ్చిదానందం అంటాం. కానీ అది అవగాహన తెచ్చుకోవాలి అంటే ముందు ఏది కాదో అది ముందు దాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే కేవలం సత్యం జ్ఞానం అనంతం అని చెప్పేసాం అనుకోండి, ఆహా ఆ సత్యం జ్ఞానం అనంతంట, ఆ బ్రహ్మ యొక్క లక్షణాలట, ఆ మూడును వెతుకుతాం. ఎక్కడ వెతుకుతాం? సృష్టిలో వెతుకుతాం. నామరూపాత్మకమైనటువంటి జగత్ ఏదైతే ఉందో ఈ జగత్తులో ఆ లక్షణాలు ఉన్నటువంటి వస్తువుల కోసం వెతుకుతాం మనం. ఏది? సత్యము, జ్ఞానము, అనంతము. ఏది సత్యం అండి, ఏది జ్ఞానం అండి, ఏది అనంతం అండి? వెతుకుతున్నాం. ఎక్కడ వెతుకుతున్నాం? సృష్టిలో వెతుకుతున్నాం. దొరకదుగా. మరి ఎప్పుడు తెలుస్తుంది అంటే? కాబట్టి ముందు నేతి అని సమస్తమైనటువంటి స్థూల జగత్తుని ప్రతిషేధించిన తర్వాత అప్పుడు దాని తత్వం సత్యం, జ్ఞానం, అనంతం అంటే ఏమిటో, దాన్ని ఎలా అనుభవం చేసుకోవాలో, అనుభవం తెచ్చుకోవాలో అప్పుడు తెలుస్తుంది. లేదా పొరపాటు పడతాము. ఇది నీకున్నటువంటి జ్ఞానం కాదు నాయన, నీకు తెలిసినటువంటి జ్ఞానం కాదు నాయన, కాబట్టి నీకు తెలిసినవన్నీ పక్కన పెట్టే అంటే అప్పుడు వాడు ఆహా సరే అయితే వింటాను, ఎలక్ట్గా అవుతాడు. లేదా మనం అనుకుంటాం మీరేం చెప్తున్నా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల గురించి చెప్తున్నారు, ఈ ప్రాపంచ జ్ఞానం నాకు కూడా ఉంది కదా అనిపిస్తుంది. కాబట్టి మొత్తం స్థూల జగత్తుని, సూక్ష్మ జగత్తుని నిరాకరించాలి. దాన్నే నేతి అని వాడుతున్నారు. ఇక్కడ దివ్య అనే పదం చూద్దాం. దివ్య అంటే ఏమిటి? జ్యోతనవాన్ స్వయం జ్యోతిష్వాత్ దివివా స్వాత్మని భవ అలౌకికోవా. ఇక్కడ 3 అర్థాలు చెప్పారు. దివి జ్యోతనాత్ దేవ. అసలు యాక్చువల్గా దివి దివ్య అంటే, దివ్యం అంటే అసలు ఆ కాంతితో వెలిగిపోతున్నాడు. అది ఏ కాంతి? అది స్థూలమైన కాంతి కాదు. ఇది చూడండి, ఎక్కడ అంధకారం ఉన్నదో అక్కడ వెలుగు ఉండదు, ఎక్కడ వెలుగు ఉందో అక్కడ అంధకారం ఉండదు. గమనించారు కదా? తెలుసుగా అందరికీ. అంధకారం ఉంది అంటే అక్కడ వెలుగు లేదు, కాబట్టి వెలుగు ఉంది అంటే అంధకారం లేదు. అవును కదా? కానీ అంటే వెలుగు అంధకారాన్ని చూడలేదు, అంధకారం వెలుగుని చూడలేదు. ఒకటి ఉంటే రెండోది మాయం కదా. కాబట్టి మన ఈ బాహ్య వెలుగు ఈ బాహ్యంగా ఉన్నటువంటి అంధకారాన్ని తొలగిస్తుంది. మరో విషయం, బాహ్య వెలుగు అంధకారాన్ని ఎప్పుడు చూడలేదు. ఎందుకని? చూడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఇవి ఎప్పుడైతే వెలుగు ఉందో అంధకారం అక్కడ లేదు అసలు.
ఉంటే వెలుగైనా ఉండాలి, అంధకారైనా ఉండాలి. వచ్చే సంధ్యా సమయం అందులోనే చూస్తాం కదా ఈ ఈ సర్పభ్రాంతి. అటుకోకుండా ఇటుకోకుండా ఉన్నాం కాబట్టి భ్రాంతులు కలుగుతున్నాయి. పూర్తిగా అంధకారం ఉంటే అక్కడ సర్పం కనబడదు, పూర్తిగా వెలుగున్నా సర్పం కనబడదు. ఈ భ్రాంతి ఉంది. కానీ నా చైతన్యం అనేది ఏముంది? రూపం. నా చైతన్యమైనటువంటి కాంతి, స్వయం జ్యోతి ప్రకాశం, అది అంధకారాన్ని ప్రకాశిస్తున్నది, వెలుగుని ప్రకాశిస్తున్నది. అది దివ్యమైనటువంటి చైతన్యం అనేటువంటి వెలుగు. అది ఆ చైతన్యమైన వెలుగు ఎంత గొప్పది అంటే ఈ ఈ వెలుగుని ప్రకాశిస్తున్నది. రోజులో ప్రతిరోజులో పగలులో ఉన్నటువంటి ఆ ప్రకాశం, ఆ లైట్ కాంతి ఏదైతే ఉందో దాన్ని ప్రకాశిస్తున్నది. రాత్రి అంధకారం అయిన తర్వాత అంధకారాన్ని కూడా చూస్తున్నది, దాన్ని కూడా ప్రకాశిస్తున్నది. ఆ జ్యోతిని దివ్యమైనటువంటి జ్యోతి, అది కలిగినటువంటి వాడి స్వరూపం కాబట్టి దివ్య పురుషుడు. ఇక్కడ 3 అర్థాలు చెప్పారు. ఏమిటి? మొదటిది స్వయం జ్యోతిష్వాత్, జ్యోతనవాన్, ప్రకాశవంతుడు, బాగా దివ్యమైనటువంటి కాంతితో ఉన్నటువంటి వాడు. దీనికి అర్థం ఏమిటి? స్వయం జ్యోతిష్వాత్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ ఎఫల్జెంట్, అంటే తన స్వయంగా ప్రకాశిస్తున్నటువంటి వాడు, ఏ ఇతర ప్రకాశం మీద ఆధారపడకుండా స్వయం జ్యోతి, అదొక అర్థం. రెండవది ఏమిటి? స్వాత్మని భావ అంటే తనయందే ప్రకాశం అవుతున్నది. రెండవది. మొదటిది స్వయం జ్యోతిష్వాత్, తనయందే ప్రకాశం అవుతున్నటువంటిది. దివ్య అంటే అలౌకిక అన్నారు శంకరాచార్య వారు. దివివా స్వాత్మని భవ అలౌకికోవా. అలౌకికం అంటే ఈ లోకంలో కనబడేటువంటి కాంతి కాదు, అసలు ఆ కాంతి వేరు. ఆ కాంతిని చూడాలి అంటే మనం అంత శుద్ధమైన అంతఃకరణలో పెట్టుకుని ఆ జ్ఞానాన్ని సంపాదిస్తే తద్వారా జ్ఞాన దృష్టి ద్వారా ఆ కాంతి అర్థమవుతుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై. సమస్త గురు పరంపర కీ జై.